తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక లోక్సభ ఎన్నికల వంతు వచ్చింది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు. బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ అమిత్ షా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండే అవకాశం ఉంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని వెంకటరమణారెడ్డి ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఎల్పీ నేతగా ఈ అర్హత వెంకటరమణారెడ్డికి కూడా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇవ్వాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నారని అంటున్నారు. ఇవాల్టి పర్యటనలో అమిత్ షా బీజేపీని బలోపేతం చేసే అంశాలపై చర్చించారని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేతల మధ్య కోల్డ్ వార్ పై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరస్పర విమర్శలు ఆపి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ చేసే అవకాశం ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మళ్లీ బరిలో నిలవనున్నారు. కరీంనగర్ పార్లమెంటు బరిలో బండి సంజయ్, నిజామాబాద్ లోక్సభ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీలు పని చేసుకుంటూ పోవాలని చెప్పినట్లు సమాచారం. ఈసారి ఎంపీల సంఖ్య పెరగాలని, అది తెలంగాణ నుంచే రావాలని అమిత్ షా లక్ష్యం నిర్దేశించారు. తెలంగాణ నుంచి 7-8 ఎంపీ సీట్లు లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు బాద్షా సూచించారు.